కిట్ట కిట్ట తక్క చొడుతా అమ్మని అందరము ఒకటై ఉంటే అందరానిదేముంది అందరము ఒకటై ఉంటే అందరానిదేముంది కాలం నేటికి కలిసొచ్చింది చీకటి గూటికి వెలుగొస్తుంది కాలం నేటికి కలిసొచ్చింది చీకటి గూటికి వెలుగొస్తుంది ఊరూరా మన పేరు ఊరూరా వినిపిస్తుంది ఆడింది ఊరు పాడింది పైరు ఎగిరెగిరి తూకింది ఏటి నీరు ఎగిరెగిరి తూకింది ఏటి నీరు తిరుమలేశుడే దీవించంగా పార్వతీశుడే కరుణించంగా తిరుమలేశుడే దీవించంగా పార్వతీశుడే కరుణించంగా శరభ శరభ దశరభ అంటూ పాడింది ఊరు పాడింది పైరు ఎగిరెగిరి తూకింది ఏటి నీరు మా పల్లె వ్రే పల్లెంట మా వాడే కృష్ణయ్యంట మథురా నగరికి పోతుంటే మా కళ్ళే మెరిసేనంట మథురా నగరికి పోతుంటే మా కళ్ళే మెరిసేనంట ఆ కృష్ణయ్య కొంచె బుద్ధులు ఈ కృష్ణయ్యకు అంటవంట ఆ కృష్ణయ్య కొంచె బుద్ధులు ఈ కృష్ణయ్యకు అంటవంట ఏ పిల్ల వెంటబడిన మా పళ్ళను మరవడంట పాడింది ఊరు పాడింది పైరు ఎగిరెగిరి తూకింది ఏటి నీరు ఎగిరెగిరి తూకింది ఏటి నీరు ఎగిరెగిరి చిచి అసలు నువ్వు పక్కన ఉంటేనే పిక్కల పడవయ్యా ఇప్పుడు చూసిన ఏడు మొహం నువ్వును ఏమొచ్చింది నీకు ఇంకా ఏమి రావాలి ఆ కోటిగాడు డాక్టర్ ఈ ఊరు వస్తే నేను గోవింద నా వైద్య వృత్తి గోవింద ఈ ఊళ్ళో నా బ్రతికే గోవింద దైవాధ్యనం నువ్వు గోవింద కొట్టే ముందు నా సంగతో దాడి చేసిపోవయ్యా ఆ చుక్కమ్మతో చెప్పి నా పెళ్లి జరిపిస్తే ఏదో సామి చెప్పినట్టుంది మొగుడు చచ్చి ఏడుతుంటే రంకు మొగుడు వచ్చి రాళ్ళు వేసాడంట కొడుకు చచ్చి అదేడుతుంటే కూతురు నిచ్చిరికి పెళ్లి చేయమని నేను అడగాలా ఏం పూజారి మాట్లాడవే అర్చనలకని ప్రసాదాలకని పదులు పట్టుకెళ్లేవాడివే ఆ పూజలని ఏమయ్యా ఏం పూజలండి బాబు మూల విరాట్టే ముష్టెత్తుకుంటూ ఉంటే ఉత్సవ విగ్రహానికి తెప్పతిరణాలా అని అసలు అమ్మవారికి ఎసరు పెట్టే రోజులు వస్తున్నాయి ఆ కోటిగాడు ఊళ్ళో వాళ్ళందరినీ నాస్తికులు చేస్తే నేను కూడా జెండా ఎత్తాల్సిందే. అయ్యా నన్ను మాట్లాడమంటారా? నాదొక చిన్న సలహా. ఆ కోటి ఆట కట్టాలంటే మీరు కూడా డాక్టర్ కూడా చదవకూడదు. చీవేధవా, నన్ను ఈ వయసులో చదువుకోమంటావట్రా? కారుస్తా గాడిద. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివగామ్యం ప్రతికీర్తిపదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హంపవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం పటంచన్ ప్రభాతము సాయంత్రము నీ సామ సంకీర్తన నీ రూపూర్ణించి నీ మీదనే దండగం బొక్కటి చేయనూహించి నీ మూర్తిగా వంచి నీ సుందరం పెంచి నీ దాసుండనై రామభక్తుండనై నేను గొలిచెదను. ఇదిగో రూమ్మేటు, నువ్వు చాలా మంచి అబ్బాయిలా కనిపిస్తున్నావు. నాకు ఈ అలవాటు చిన్నప్పటి నుంచి ఉందండి. ఎక్కడ గుడి కనిపించినా దండం పెట్టకుండా వెళ్ళండి.
ఒకప్పుడు ఈ అలవాటు నాకు ఉండేదో టైం లేక వదిలేశాను. తప్పు కదండి, టైం లేదని దేవుని వదిలేస్తారటండి. నీ పద్ధతి చూస్తే చెడిపోవడానికి చాలా టైం పట్టేట్టుంది. ఆ? ఉమ్. ఏమైందండి? చీకట్లో కనిపించలేదండి. అయ్యో, తుమ్మ మధ్యలో అడ్డం పడుకుంటే ఎలా కనిపిస్తుందయ్యా? అయ్యో, అబ్బా, అసలు లక్షణంగా మంచం ఉంటే ఏమైనా భూదేవిని ఆశ్రయించావు? నాకు మంచం మీద నిద్ర పట్టదండి. అయితే ఏ ఆశ్రమంలోనైనా చేరగా హాస్టల్లో ఎందుకు చేరావు నాయనా? నేల మీద పడుకుంటే చలవ చేస్తుందని మా అన్నయ్య చెప్పాడండి. అది మీ ఊళ్ళోనయ్యా. ఈ ఊళ్ళో అలా నేల మీద పడుకుంటే జలుబు చేసి నిమోనియా వస్తుంది, ఢా అంటావు. అయ్యి బాబోయ్, అయితే ఇక్కడ నుంచి మంచం మీద పడుకుంటానండి. ఆ పని చేయి. చెట్టెక్కేందుకు? మొహం పళ్ళు వేసుకుంటున్నానండి. ఇక్కడ పుల్లలు కొయ్యకూడదు, దిగు. రేపుల శ్రేష్టమని ఆయుర్వేదంలో ఉందండి. ఆయుర్వేదంలో ఉందో ఆవకాయలో ఉందో నాకు తెలియదు కానీ వార్డెన్ గారు చూశారంటే మాత్రం వాత పెడతారు. దిగు దిగో. ఇలాంటి రూమ్మేట్ తో ఎలా ఉంటున్నావయ్యా గిరీశం? అబ్బబ్బా, నా అవస్థ ఏం చెప్పమంటావయ్యా? దీంట్లో తప్పే ఉందండి, ఒట్టి పుల్లలేగా. ఇలా అందరూ తలా ఓ పుల్ల కోసుకుంటే అక్కడ చెట్టు ఉండదు, మోడు ఉంటుంది. ఇదిగో వెళ్ళి ఇలాంటిది కొనుక్కో. నాకు అలవాట్లేదండి. చేసుకుంటే అదే వస్తుందయ్యా. చిన్నప్పుడు పాలు దాగి ఇప్పుడు మాంసం మింగడలా, అలాగే వెళ్ళా. A fairly reliable estimation of cardiac. A fairly reliable estimation of cardiac. A fairly reliable estimation of cardiac. The beauty of this method for estimating cardiac output is that... అంత పెద్దగా చదవకయ్యా, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. మీరు పెద్దగా చదువుకోండి, అప్పుడు నా మాటలు మీకు వినిపించావుగా. ది బ్యూటీ ఆఫ్ థియరీ ఇక్కడ పనికిరాదయ్యా. మన ఇద్దరి కంబైన్డ్ గోల పడలేక పక్క గదుల వాళ్ళు దుడ్డు కర్రలతో దండెత్తి వస్తారు. పెద్దగా చదవకపోతే నా బుర్రకి ఎక్కి చావదండి. నువ్వు పెద్దగా చదివితే నా బుర్రకెక్కదయ్యా. సరేనండి. The beauty of this method for estimating cardiac output is that the beauty of this method for estimating cardiac... అదేమిటయ్యా పడగటింటి రాసినలా? సైలెన్స్ అని చెప్పాను కదా. మరి ఎలాగండి చదవడం? నేను చదవడంలా, సైలెంట్ గా. వెళ్ళిపోయాడు. లేవండి. కమ్ ఆన్, 10 రూపాయలు. నెక్స్ట్ ఎవరు బెట్ కట్టేది? ఆ చెట్టు చివరిలో కొట్టవే. ఏ చెట్టు? ఆ చెట్టు. ఆ చెట్టు. బెట్ ఎంత? 10 రూపీస్. 10 రూపీస్. ఓకే, రా ఇవ్వవే. Theory of this method is the following. The beauty of this method for estimating cardiac output is that a measurement of... అడుగునే రూపా, ఆ సిరాపుట్టిని కొట్టవే. ఎంత పందెం? 20 రూపాయలు. కానీ ఒక్క షాట్ లో కొట్టకపోతే నువ్వే నాకు 20 రూపాయలు ఇవ్వాలి. ఓకే, 2 షాట్స్ కి ఛాన్స్ ఇవ్వాలి. ఓకే ఓకే. అయ్యో, సిరాపుట్టి తీస్తాడే. పదవే. ఏమండి, ఆ సిరాపుట్టి ఇక్కడ పెట్టండి. ఎందుకు? దాన్ని కొట్టాలి. అమ్మో, పగిలిపోదు. మేమందరం పందె వేసుకున్నామండి. ఏమిటి, నా సిరాపుట్టి పడగొట్టని మీరు పందెం వేసుకున్నారా? ఆహా, నేను ఇవ్వను. ఏమండి ఏమండి, మీకు అంతకంటే ప్యాంటే సిరాపుట్టి కొనిస్తాను. ఇవ్వండి. నాకు ఇదే కావాలి. ప్లీజ్ 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 ఇవ్వండి. సరే, ఇక్కడ పెట్టండి. యా రెడీ. రెడీ. 20 రూపీస్. 20 రూపీస్. పాపం, అతను మొహం నిండా సిరాబడింది. అప్పుడు చూడాలి అతను. చెప్పన్నా నవ్వు, నవ్వేనా చెప్పు. పోర్ మ్యాన్, ఐ రియలీ పిటీ హిమ్ నాన్న. అతని బాలకం చూస్తే పల్లెటూరు సరుకు కొత్తగా బస్తీకి దిగుమతి అయినట్టు తెలుస్తుంది. పల్లెటూరు అంటే గుర్తొచ్చింది, మనం ఒకసారి నాగులపల్లి వెళ్ళి రావాలమ్మా. నాగులపల్ల? ఏ, ఎందుకలా కంగారు పడతావు? ఒక్కరోజు అలా వెళ్ళటం, ఇలా తిరిగి రావటం. నో నో, ఇట్స్ ఇంపాసిబుల్.